ధరణి పేరుతో బీఆర్ఎస్ నేతలు చేసిన అక్రమాలు బయటపడ్డాయి. మొదట్నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిందే నిజమైంది. ధరణి పేరుతో వేల కోట్ల భూములను కేసీఆర్, ఆయన బంధుగణం, బీఆర్ఎస్ నేతలు కొట్టేశారని ప్రభుత్వం నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ లోనూ బయటపడింది. ధరణిలో ఒక్క క్లిక్ తో వేల కోట్ల విలువైన భూములను పట్టాలుగా మార్చుకున్నారు. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, నాడు ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చూసిన టెరాసిస్ అనే సంస్థ. కేరళ సెక్యూరిటీ ఆడిట్ అస్యూరెన్స్ సెంటర్ అనే ప్రభుత్వ రంగ సంస్థతో రేవంత్ రెడ్డి సర్కార్ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించింది. తాము భూ రికార్డులు మార్చింది వాస్తవమేనని టెరాసిస్ సంస్థ ఒప్పుకుంది. ఆనాడు సీఎస్ నుంచి మెయిల్స్ వచ్చాయి. వాటి ఆధారంగా రికార్డులు మార్చామని ఏకంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది టెరాసిస్. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, వారి బంధువులు, జిల్లాల్లో మంత్రులు, ఇతర గులాబీ చోటా మోటా నాయకులు కూడా వారి తెగించి ప్రజల భూములను కొల్లగొట్టారు. అధికారుల ప్రమేయం లేదు, క్షేత్రస్థాయి రిపోర్టులు పట్టించుకోలేదు. బ్యాకెండ్ లో టెరాసిస్ సంస్థ ద్వారా భూములను తమ పేరు మీద పట్టా చేసుకున్నారు దొంగలు. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో అధికంగా ఈ భూ దోపిడీ జరిగిందని టెరాసిస్ ఆధారాలతో సహా నివేదిక ఇచ్చింది. ధరణికి ముందు తెలంగాణలో పట్టా భూములు 1,30,00,000 ఎకరాలు. ధరణి వచ్చాక పట్టా భూములు 1,55,00,000 ఎకరాలు. అంటే పట్టా భూములు 25,00,000 ఎకరాలు అదనంగా పెరిగాయి. మరి ఆ భూములు ఎక్కడి నుంచొచ్చాయంటే చాలా సింపుల్. అటవీ భూములు, అసైన్డ్ ల్యాండ్స్, ప్రభుత్వ స్థలాలు, దేవాదాయ, వక్ఫ్, నిషేధిత భూములు సహా రికార్డుల్లో లేని గుట్టలు, కొండలు, చెరువులను కూడా అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారు. కేసీఆర్ నాడు సంబంధం లేకపోయినా ధరణి పోర్టల్ ప్రాజెక్టు బాధ్యతలన్నీ ఈ గవర్నెన్స్ టీజీటీఎస్ స్పెషల్ కమిషనర్ జీటీ వెంకటేశ్వరరావు అనే రావుకు అప్పగించాడు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఐటీ డిపార్ట్మెంట్ ని దూరం పెట్టాడు. ధరణిలో మార్పులన్నీ బ్యాకెండ్ లో టీజీటీఎస్ దగ్గర ఉన్న లాగిన్ నుంచి కూడా అనేక అక్రమాలు, మార్పులు, చేర్పులు జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ లో తేలింది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రం ఒక ఏడాది బడ్జెట్ విలువ ఉండే భూములను దోచుకున్నారనే సంచలన విషయాలు ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ లో బయటపడ్డాయి.